ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా? అందులో భాగంగానే తన దూతగా వైఎస్ఆర్సీపీ ఎంపీ బాలశౌరిని డీకే శివకుమార్తో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి డీకే శివకుమార్ గారితో హుటాహుటీన జగన్మోహన్ రెడ్డి దూతగా భావించేటువంటి బాలశౌరిని ఆయన్ని కలిసేటువంటి ప్రయత్నం చేశారా అంటే అందరూ అవునని సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏంటి సార్ అసలు తెర వెనక ఏం జరుగుతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకునేటువంటి అవకాశం ఉందా? అందులో భాగంగానే బాలశౌరి గారితో డీకే శివకుమార్తో మంత్రాలు చేయిస్తున్నారా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు కోణాలు, ఇక్కడ మూడు అంశాలు మీరు చెప్పారు. ఒకటి హైదరాబాద్, రెండు అమరావతి అదే తాడేపల్లి, మూడు ఢిల్లీ. ఈ ట్రయాంగులర్ అంటే జగన్మోహన్ రెడ్డి మూడు కోణాలు మనం ఎలా అనుకున్నామంటే, మొదటి ఎపిసోడ్లో అసలు కాంగ్రెస్ ఇక్కడ గెలవడానికి వీల్లేదన్నాడు. బీఆర్ఎస్కి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చాడు. అంటే కేసీఆర్కి ఆయనకి మధ్య ఉన్న సంబంధం మనకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా కేసీఆర్ అదే సహాయం అక్కడ చేశాడు కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుపు వెనుక హస్తం కేసీఆర్. వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళింటికి వీళ్ళు వస్తారు. మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కేటీఆర్ గారు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి నాకు సోదర సమానులు అని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కేటీఆర్ గారు నాకు సోదర సమానులు అని. కాళేశ్వరంకి టెంకాయ కొట్టింది జగన్మోహన్ రెడ్డే కదా. ఆ టెంకాయ దెబ్బకే పిల్లరు గుంగింది. ఇప్పుడు ఏ కాళేశ్వరం అయితే కేసీఆర్ని గెలిపించుది అనుకున్నారో అదే కాళేశ్వరం కేసీఆర్ని కొంగేసింది. అవును, మేడిగడ్డ అంశం ప్రధానంగా ఆయనకి విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే కాళేశ్వరం బంధమే కాదు, కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన బంధం ఉన్నప్పుడు కాంగ్రెస్ని ఇక్కడ ఓడించాలని చూసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దించాడు, రోజా, అందరూ మొత్తం అంటే ఒకటి ప్రత్యక్షంగా రెండు పరోక్షంగా అండర్ గ్రౌండ్ చేయాల్సిందంతా చేశారు. కానీ కాంగ్రెస్ గెలిచింది. వాట్ నెక్స్ట్ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా, రాజకీయ నాయకుడు ఆయన, ఫుల్ టైం పొలిటీషియన్ కదా. జగన్ రాజకీయం అర్థం చేసుకోవటం బ్రహ్మతరం కూడా కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్నే అతను ఇది చేసేస్తాడు, మింగేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు, కాంగ్రెస్ గెలిచింది కదా, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనేది కూడా జగనే. మళ్ళా దాంట్లో కూడా ఏదో కొన్ని మంత్రాలు చేశారు. ఇక్కడ రేవంత్ కాటానికి వీల్లేదు అని అతను చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ని ప్రకటించకుండా అనేక కుయుక్తులు పన్నారు అనేది వార్తలు ఉన్నాయి. శస్త్రాలన్నీ వాడాడు. ఏది తనకి గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ ఉపయోగించుకొని బట్టి విక్రమార్కని చెయ్యండి అని, రేవంత్ తప్ప ఇంకెవరినైనా చెయ్యండి అని ఇలా జరిగాయి. అది సెకండ్ ఎపిసోడ్, వర్కౌట్ అవ్వాల. ఇప్పుడు ఇది మీరు చెప్పిన తెల్ల జెండా. ఏది ఇక రేవంత్ ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి ఎక్కడ రేవంత్ తనపైన యుద్ధం ప్రకటిస్తాడో, ఇప్పుడు రేవంత్ గురువు చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్గా మళ్ళీ జగన్ ఎక్కడ ఓడిస్తాడో. తన అక్రమాస్తుల కేసులన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి కాబట్టి, అలాగే తన ఆస్తులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎందుకు రేవంత్ రెడ్డితో గొడవలు, రేవంత్ రెడ్డితో సయోధ్య కుదుర్చుకుంటే బాగుండు, రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకుంటే బాగుండనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందుకే ఆయన దూతగా డీకే శివకుమార్ గారితో బాలశౌరి గారితో మంతనాలు చేయిస్తున్నారని. బాలశౌరి ఎవరు? వైఎస్ఆర్సీపీ ఎంపీ. బాలశౌరి బినామీ, జగన్ ముసుగే కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ముసుగు బాలశౌరి. ఇది ఇవాళ బంధం కాదు వాళ్ళిద్దరి మధ్య. ఏది ఆయన ఇప్పుడు 2 terms ఎంపీ అనుకుంటాను, వల్లభనేని బాలశౌరి. ఒకసారి నర్సరాబాద్ నుంచి గెలిచాడు, ఒకసారి మచిలీపట్నం.
ఢిల్లీలో ఆరితేరిన వ్యక్తి లాబియింగ్లో దించుంటాడు. ఏది శివకుమార్తో వాళ్ళకు ఉన్నటువంటి గతంలో కూడా ఢిల్లీ పాలిటిక్స్లో బాలశౌరి ప్రభావం, తర్వాత శివకుమార్ ప్రభావం మనకు తెలియంది కాదు. అంటే గతంలో షర్మిల వెళ్ళి శివకుమార్ని కలిసి వచ్చింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం కూడా శివకుమార్ ద్వారానే జరిగింది. షర్మిల శివకుమార్ దగ్గరికి జగనే పంపాడనే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి. షర్మిల రాజకీయంగా ఎదగకుండా, కాంగ్రెస్లో ఆమెకు సీట్ ఇవ్వకుండా, ఆమె పార్టీని విలీనం చేసుకోనీయకుండా రేవంత్ అడ్డం పడ్డాడు అనే దీంట్లో షర్మిల కూడా టార్గెట్ రేవంత్గా నడిచింది. ఆమె పాదయాత్ర చేసినప్పుడు కూడా రేవంత్ మీద చాలా నిప్పులు గక్కింది. ఏది పదే పదే ఆ రేవంత్ పైన కేసు, ఆ జైలు, ఇట్లా మాట్లాడుతూ బ్లాక్మెయిలర్ అని, దొంగ అని అనేక రకాలుగా వీళ్ళందరూ కూడా రేవంత్ని టార్గెట్ చేశారు. ఎవరు? షర్మిల వస్తే, కాంగ్రెస్లో ప్రవేశిస్తే, లేదు షర్మిల మళ్ళా అక్కడ ఆంధ్ర పార్టీ అని చెప్పి కాంగ్రెస్కి ఎక్కడ మైనస్ అవుతుందో అని రేవంత్ ఆపాడే తప్ప ఈ కుటుంబం మీద ద్వేషంతో కాదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, వైఎస్ కుటుంబం మీద ద్వేషంతో కాదు రేవంత్ షర్మిలకు అడ్డుపట్టడం కానీ, ఆపమనటం కానీ జరిగింది. యాక్చువల్గా ఏంటి, రాజశేఖర రెడ్డి పేరు ఎన్ని మాట తలచాడు రేవంత్ రెడ్డి తన ప్రచారంలో, సభల్లో దగ్గర దగ్గర 55-60 మీటింగులు చెప్పాడు. రాష్ట్రం మొత్తం తిరిగాడు కదా, ఒంటెత్తుగా సుడిగాలి ప్రచారం చేశాడు కదా. వాటన్నిటిలో ప్రతి సభలో అతని ప్రసంగం మీరు వింటే రాజశేఖర రెడ్డి గురించి ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అతను ఎప్పుడు ద్వేషించలేదు. రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, జీవితాంతం చనిపోయేదాకా కాంగ్రెస్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి జీవితాశయం ఏంటి? సీతా సాధ్వి అనేవాడు. ఎవరిని? సోనియాని. అంత భక్తుడు. ప్రతి పథకానికి వాళ్ళ పేరు పెట్టేవాడు. ఇందిరా, రాజీవ్ పేరు లేకుండా రాజశేఖర రెడ్డి స్కీమ్స్ లేవు. అంత భక్తుడు. రాహుల్ని ప్రధాని చేయాలి అనేది రాజశేఖర రెడ్డి జీవితాశయం. రాహుల్ని ప్రధాని చేయాలి అనేది రేవంత్ జీవితాశయం. ఇప్పుడు రేవంత్ ఏం చేయాలి? గ్రాటిట్యూడ్ కదా. రేవంత్ ఇప్పుడు తనని ముఖ్యమంత్రి చేసిన రాహుల్ని ప్రధాని చేస్తేనే రేవంత్ ఈక్వల్ చేసినట్టు. ఓకే సార్, ఇంకొకటి ఇక్కడ ఒకవేళ నిజంగా ఈ వార్తలో గనక వాస్తవం ఉంటే రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో రాజీ కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంటుందా? తెర వెనక డీకే శివకుమార్ మొత్తం దాన్ని ఆ రాజీని చేయిస్తారా అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి అంత భయపడాల్సిన పని లేదు. ఏది ఇంత తొందరగా తెల్ల జెండా ఎత్తేయాల్సిన పని లేదు. ఎందుకంత కంగారు, ఎందుకంత బేజారు? ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట. ఇప్పుడు యాక్చువల్గా మీకు గమ్మత్తు ఏంటంటే కేటీఆర్ ట్వీట్ పెట్టాడు, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా అన్నాడు. చూసే ఉంటారు కదా, చూశారు కదా. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్వీట్ చేసింది ఎవరు? కేటీఆర్. కానీ అక్కడ నిద్రపోయింది. వీళ్ళు నిద్రపోతున్నారు చక్కగా, ఫామ్ హౌస్లో ఆయన పడుకుని నిద్రపోతున్నాడు, ఈయన మంచిగా నిద్రపోతున్నాడు. కానీ నిద్రలేని రాత్రులు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి. నిద్రలేని రాత్రులు ఎందుకు? అంత కంగారు ఎందుకు? అంత భయం ఎందుకు? మీ ఆస్తుల జోలికి ఎవరు రారు? మీ అక్రమ ఆస్తులు ఏమీ ఉండవు. ఏదన్నా ఉంటే కోర్టుల్లో ఈడీ, సిబిఐ చూసుకుంటుందే తప్ప రేవంత్కి ఏం సంబంధం? ఆయన ముఖ్యమంత్రిగా ఆయన గ్యారంటీలు ఆయన అమలు చేసుకోవాలి. 6 గ్యారంటీలు ఏమి ఇచ్చాడు, మేనిఫెస్టో హామీల వర్షం కురిపించాడు, వాటన్నిటినీ అమలు చేసుకోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీని సక్సెస్ చేయాలా? ఏది ఆ 17 సీట్లలో కనీసం 15, 16, 14, 12 ఎంతో కొంత గెలిపించాలి కదా. వీటన్నిటిని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత రేవంత్ మీద ఉంది. తనకి మళ్ళీ అందరినీ కలుపుకుపోవాలి. సయోధ్య ఏది ఇప్పుడు ఇవాళ తెలంగాణలో గెలిచింది రేవంత్ ఒక్కడే కాదు, RRR. రేవంత్, రాహుల్,
రీకన్సిలేషన్, ఈ మూడు గెలిపించాయి. ఓకే. రేవంత్ ఫ్యాక్టర్ ఉంది, రాహుల్ ఫ్యాక్టర్ ఉంది. ఈ రీకన్సిలేషన్ అంటే సయోధ్య, కలిసికట్టుతనం. గతంలో లేనిది కొత్తగా రేవంత్ సాధించింది, కాంగ్రెస్ని కలిసికట్టుగా నిలబెట్టడం. ఈ పనులు చేసుకుంటే చాలు రేవంత్. జగన్మోహన్ రెడ్డి ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఈ దూతలు పంపటం, ఈ బాల్సోరి, ఈ బ్రోకర్ పనులు ఇవన్నీ అవసరం లేదు. డీకే శివకుమార్ అందరికీ కావాల్సినాడే, జగన్కి కావాల్సినాడే, రేవంత్కి కావాల్సినాడే, రాహుల్కి కావాల్సినాడే, షర్మిలకు కావాల్సినాడే. శివకుమార్ ఇక అందరికీ కావాల్సిన అందరివాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా నిద్రపోతే చాలు. ఓడిపోయేదాకా అతనికేమీ నిద్రపోయేటట్లేదు, ఓడిపోయినాక ప్రశాంతంగా పడుకోవటమే. ఓకే. ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నిద్రపోతున్నట్ల. అంతే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.